మరి ఇది పసదనం అంతా పోతుందని చెప్పి ఎన్జిటి వాళ్ళు చాలా 360 కేసులు అక్కడ మిగిలిన కేసులు అయ్యాయి. అది కూడా ఒక కారణం. ఆ కేసు క్లియర్ అయ్యి మరి వచ్చేటప్పటికి ఎన్నాళ్ళు పట్టింది. ఆయన టక్టక 2017-18 టు 19కే అవన్నీ కట్టేశారండి. 6,000 నా పెట్టుబడి, 6,000 కోట్లు పెట్టుబడి తెచ్చి అవన్నీ బిల్డింగ్స్ అన్ని వాళ్ళు మనం చూసేవన్నీ ఆయన మాత్రం పూర్తి చేశాడు. నువ్వు వచ్చిన కాడి నుంచి ఆ కేసులు లేకపోతే ఇంకా త్వరితగతిన ఇంకా చాలా అయిపోయాయండి. ఆ కేసులు కనుక లేకపోతే బాబు గారు ఆ టైంలోనే 15 టు 19లో చాలా కట్టేసేవాళ్ళు. కానీ అప్పుడు ఆపేసి లాస్ట్లో అన్న అవి కట్టారు. అంత ఫాస్ట్గా వర్క్ చేస్తే అమరావతి బాగా స్పీడ్గా పోతుంది, మళ్ళీ బాబు గారే వస్తారని చెప్పి మేము అందరం కళ్ళగానం, రైతులు అందరు ఆశలు అడి ఆశలు అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. సో వచ్చాడే చేస్తాడు. కనీసం వాళ్ళ నాన్నగారు మరి బాబు గారు కట్టిన ఏమి కాంగ్రెస్ హయాంలో ఆపలేదండి. వాళ్ళు అక్కడ హైదరాబాద్లో మనం చూసాం. మరి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ బాబు గారు మొదలుపెట్టిన ఆయనే మార్చి అలైన్మెంట్లో మార్పు చేశారు. కానీ ప్రాజెక్ట్ అయితే వాళ్ళు ఏం మార్చలే, అంతా కట్టుకొచ్చారు. అట్లా ఈయన కూడా కడతాడులే ఆపడం అనుకున్నాం. కానీ మరీ ఇంత ఘోరంగా రైతుల మీద పగబట్టినట్టు మీరు ఎందుకు ఇచ్చారన్నట్టు మా మీద పగబట్టి మమ్మల్ని పోలీసుల చేత కొట్టించి అదేమంటే మా మగాళ్ళని జైల్లో పెట్టారని ఆడవాళ్ళ ముందు కూర్చుంటే మీరు గాజులు తొడుక్కున్నారా మగాళ్ళు చీరలు పంపనని రోజా అడుగుద్ది, వాసిరెడ్డి పద్మ అడుగుద్ది. వీళ్ళందరూ ఉండి మహిళా చైర్మన్గా ఉండి మరి మంత్రిగా ఉండి వీళ్ళందరూ మా మీద కామెంట్లు చేయటం, మమ్మల్ని తిడతాం, మాట్లాడితే బయటకు వస్తే ఈ ఆడాళ్ళు ఆడమోహన్ తిట్టడం, పిచ్చి కామెంట్లు పెట్టియటం ఇంకొకటి చేత మా మీద. ఇవాళ వర రవీంద్ర రెడ్డి అన్నాడు అసలు పిచ్చి కామెంట్లు మామూలుగా పెట్టడం.